సృష్టికి ఆయన ఆది అయి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆదిలో సంభవించినవాడు. సంభవించుటనగా పుట్టుట. స్వయంభువు. అసలు దేవునిలోనే ఉన్నాడు. దేవుడు ఆలోచించుకుంటున్నాడు. ఇంతవరకు సృష్టిలో లేనివి ఈ ప్రకృతిలో ఎక్కడా లేవు, బ్రహ్మాండంలో ఎక్కడా లేదు. బ్రహ్మాండం అంతా ఖాళీ. కొన్ని కొత్త సంగతులను ఉనికిలోకి తెద్దాం అనుకుంటున్నాం. ఎలాగా అంటే, తండ్రి మరి గొప్ప కార్యం చేయడానికి నన్ను బయటికి రాని ముందు అని చెప్పి ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చాడు నాద బ్రహ్మము. బయటకు వచ్చిన తర్వాత సృష్టి అంతా చేశాడు. అప్పుడు ఆది సంభూతుడనే బిరుదు వచ్చిందట. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, సృష్టి జరగక ముందు పుట్టినవాడు గనక ఆది సంభూతుడు, మళ్ళీ మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఏ క్యా బాత్ హో గయి. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైనాడు అంటే బాగా వినాలి. ఇప్పుడు ఒక్క ముక్క చెప్పి ముగించేస్తా. ప్రభువును మనం ఆరాధించుకుందాం. ఆయన సృష్టి ఆరంభమునకు ముందు దేవునిలో నుండి స్వతంత్ర వ్యక్తిగా బయటికి వచ్చి పుట్టి జన్మించి ఈ బ్రహ్మాండమంతటిని ఎలా కలిగించినాడు, అలాగే మృతులలో నుండి లేచుట వలన ఇంకొక బ్రహ్మాండమునకు ఆయన సృష్టి నాంది పలికాడు. మరొక కొత్త బ్రహ్మాండం చేయడం ఈ పునరుద్ధానము ద్వారా ప్రారంభమైంది. యేసు మృతులలో నుండి లేవడము ద్వారా ఏం జరిగిందంటే, ఇంకో కొత్త ప్రపంచం, ఇంతవరకు ఉన్నటువంటి విశ్వము ప్రపంచము కంటే చాలా బెటర్గా ఉండేటటువంటి, మెరుగైన, పరిశుద్ధమైన, లోపము లేనటువంటి, మహిమకరమైన కొత్త బ్రహ్మాండమునే సృష్టించడం పునరుద్ధానము ద్వారా ప్రారంభమైంది. యేసు మరణించి మళ్ళీ లేచినప్పుడు ఆయన క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు కొత్త బ్రహ్మాండం కూడా కలుగునుగాక. ఈ కొత్త బ్రహ్మాండంలో ఎప్పటికీ ఒక లూసిఫర్ ఉండడు, సైతాను ఉండడు, తిరుగుబాటు ఉండదు, వ్యాధులు ఉండవు, సమస్యలు ఉండవు. మనం అనుకుంటాం కదా, దేవుడు సర్వశక్తి గల దేవుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా చేయవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నాడు దేవుడు? సమస్యలు లేని, తిరుగుబాటుదారులు లేని మంచి ఒక బ్రహ్మాండాన్ని దేవుడు చేయొచ్చు కదా. ఈ సైతాన్లు ఏమిటి, దయ్యాలు ఏమిటి, రోగాలు ఏమిటి, తిరుగుబాటు ఏమిటి, నరకం ఏంటి, శిక్ష ఏంటి, తీర్పు ఏంటి, ఏంటిదండి ఇదంతా? ఏం దేవుడికి చేత కాదా? అది చేత. నవ్వును. అసలు సమస్యే లేనటువంటి ఆనందలోకాన్ని సృష్టించటం దేవునికి చేత. నవ్వును. సమస్య లేని ఆనంద ప్రపంచ నిర్మాణం యేసు మృతులలో నుండి లేచుట ద్వారా ప్రారంభించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు మృతులలో నుండి లేచుట వలన ఆనందలోక నిర్మాణం ఆరంభమైంది. దేవునికి స్తోత్రం. అందుకే సామెతలు 8:22-23లోనేమో సృష్టికి ఆది, ప్రకటన 3:14లో సృష్టికి ఆది. ఇప్పుడు పునరుద్ధానము చెందుట వలన నూతన సృష్టికి ఆది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ఈయనకు అన్నిటిలో ఏం కలగాలంటే ప్రాముఖ్యము కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ నేను